రోజు 43వ ఏడాదిలో అడుగు పెడుతున్న మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అనేక మంది ట్వీట్లు పోస్టులు రాస్తున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఒక సెలబ్రిటీ నుంచి విషెస్ రావటమే ఈ ఏడాది స్పెషల్ అంటున్నారు. మంత్రి లోకేష్ కు స్వయాన బావ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు చెప్తూ చేసిన ట్వీట్ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. జూనియర్ లోకేష్ స్వయాన బావమరుదైన విషయం అందరికీ తెలుసు. జూనియర్ భార్య కూడా లోకేష్ కు దగ్గర బంధువు. కానీ ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టుగా చాలా కాలంగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఇన్నాళ్లు జూనియర్ వ్యవహరించేవారని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ భావి నేతగా లోకేష్ ఎదగటం రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వానికి ఎంతో మద్దతు వస్తుంది. టీడీపీ శ్రేణులన్నీ ఒకప్పుడు పార్టీ భావి నేతగా జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించేవారు. అయితే లోకేష్ ఎంట్రీ తర్వాత ఈ భావనలో మార్పు వచ్చింది. ఈ కారణంగానే తారక్ కూడా లోకేష్తో గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారని పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరూ దగ్గర బంధువులు అయినప్పటికీ బహిరంగంగా ఎప్పుడూ కలుసుకోలేదని కూడా గుర్తు చేస్తున్నారు. తారక్ పుట్టినరోజు సమయంలో లోకేష్ క్రమం తప్పకుండా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నా అటు నుంచి ఎప్పుడు రియాక్షన్ అయితే రాలేదంటున్నారు. ఇక లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని గతంలో ఎప్పుడు తారక్ శుభాకాంక్షలు చెప్పలేదు. కానీ ఈసారి ఉదయం 10 గంటలకే లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిపోయింది. దాదాపుగా 5 లక్షల మంది ఈ ట్వీట్ను వీక్షించగా వందలాది మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ను ఊహించలేదని కొందరు, అన్నా మన పార్టీలోకి ఎప్పుడు వస్తున్నావు అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ పోస్టు తప్పకుండా వైరల్ అవుతుందని ముందే ఊహించినట్లు ఒక అభిమాని కూడా కామెంట్ చేశాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ లోకేష్తో మంచి సంబంధాలు కొరవడంలో పడిన తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ ఇద్దరు టీడీపీ వారసులు కలిసి పనిచేస్తే తిరుగుండదు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది.